చాలామంది మనం వెయిట్ లూజ్ అవ్వాలి, అలాగే మనం చూడటానికి చాలా నాజూగ్గా చక్కగా ఏ డ్రెస్ వేసుకున్నా ఇట్టే సెట్ అయిపోవాలి అని అనుకుంటారు. మరి చాలామంది చేసేదేంటి, వెయిట్ లాస్ అవ్వడమా లేదా ఫ్యాట్ లాస్ అవ్వడమా? ఏంటి ఈ రెండు ఒకటే కదా అనుకుంటున్నారా? అయితే వినండి. వెయిట్ లాస్ అవ్వాలి అంటే మనం ముందుగా చేయాల్సింది ఏంటి అంటే ఫ్యాట్ లాస్ అవ్వడం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఆటోమేటిక్గా అప్పుడు మన మజిల్ గెయిన్ అయిపోతుంది, అలాగే మన ఎనర్జీ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. తద్వారా ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మనం వెయిట్ లాస్ అయిపోయినట్లు కనిపిస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం వెయింగ్ మిషన్ మీద నుంచున్నప్పుడు నెంబరింగ్ అనేది తగ్గడం మాత్రమే చూసుకోకూడదు, మన బాడీ సైజ్ అనేది మన బాడీ స్ట్రక్చర్ అనేది ఇంచెస్ అనేవి ఏ విధంగా లాస్ అవుతుంది అనే దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేసినప్పుడే మనం హెల్దీగా ఫ్యాట్ అనేది. ఎందుకు మనం ఇదంతా చేయాలి అంటే మన బాడీలో ఫ్యాట్ అనేది సైలెంట్గా ఉండదు. మన బాడీలో ప్రతి ఒక్కటి కూడా బ్లాకేజ్ అనేది క్రియేట్ చేస్తూ మన బాడీలో ఉన్న ఆర్గాన్ సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ చేయడానికి ఈ ఫ్యాట్ అనేది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మరి ఇలాంటి ఫ్యాట్ని మన బాడీలో ఎక్కడ స్టోర్ అవుతుంది అని చూసుకున్నట్లయితే మెయిన్గా మన బాడీలో ఫ్యాట్ అనేది మన లివర్ చుట్టూ కనుక ఎప్పుడైతే ఫామ్ అయిపోయిందో అప్పుడు మన లివర్ అనేది టాక్సిన్స్ అనేది రిలీజ్ చేయదు. నెక్స్ట్ ప్యాంక్రియాస్, ఇక్కడ కనుక ఫ్యాట్ అనేది స్టోర్ అయిపోతే మన ఇన్సులిన్ అనేది వీక్ అయిపోతుంది, దానివల్ల షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ కిడ్నీస్, ఇక్కడ కనుక ఫ్యాట్ అనేది అక్యుములేట్ అయినట్లయితే మన బాడీలో ఏవైతే రక్తనాళాలు ఉంటాయో వాటిలో ఫ్యాట్ అనేది స్టోర్ అవుతూ ఉంటుంది, దానివల్ల మన రక్త ప్రసరణ వ్యవస్థ అంతా కూడా దెబ్బతింటుంది. అలాగే రక్తనాళాల్లో ఫ్యాట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల బ్లడ్ అనేది ప్యూరిఫికేషన్ జరగదు, తద్వారా టాక్సిన్స్ అనేవి బాడీలో ఉండిపోతూనే ఉంటాయి. అలాగే హార్ట్ దగ్గర ఫ్యాట్ పేరుకుపోయింది అంటే మన బాడీలో 24 గంటలు ఏదైతే బ్లడ్ని సర్క్యులేట్ చేయాలో ఆ సర్క్యులేట్ చేసే పార్ట్స్ అన్నిటిని కూడా స్ట్రక్ చేసుకొని ఉంటుంది. లంగ్స్ దగ్గర ఫ్యాట్ పేరుకుపోయింది అంటే అక్కడ మనకి బ్రీతింగ్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. ఇలా బ్రీతింగ్ అనేది ఇంక్రీజ్ అవ్వకపోయినా, ప్రాపర్గా రాకపోయినా మన బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల హంగర్, మన మూడ్, అలాగే మనం చేసే యాక్టివిటీస్ ఎబిలిటీ అన్నీ కూడా మిస్ అయిపోతూ ఉంటాం. ఇదంతా ఒక్క రోజులోనే జరగదు. మనకి పెయిన్ లేకుండా, అలాగే ఎలాంటి సిగ్నల్ లేకుండా బాడీలో ఫ్యాట్ అనేది పేరుకుపోవడం వల్ల ఇలాంటి చాలా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. కానీ గుడ్ న్యూస్ ఏంటి అంటే దీన్ని రివర్స్ చేసుకోవచ్చు. మనం కరెక్ట్ బేసిక్ డైట్ అనేది చేంజ్ చేసుకోవడం, అలాగే బేసిక్గా మూమెంట్స్ అనేవి బాడీకి అందించడం ద్వారా మనం వీటిని రివర్సిబుల్ చేసుకోవచ్చు. చిన్న చిన్న బాడీ ఎక్సర్సైజ్ అనేవి చేయడం వల్ల బాడీ అనేది ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది, ఫ్యాట్ని బర్న్ చేస్తుంది, అలాగే రోజంతా ఎనర్జెటిక్గా ఉంటాము. దాంతోపాటు చిన్న మెడిటేషన్ అనేది చేయడం ద్వారా బాడీకి ఆక్సిజన్ అనేది సప్లై అవుతుంది, అలాగే బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా కంట్రోల్లో ఉంటుంది. దీని ద్వారా మన ఇన్నర్ ఆర్గాన్స్ అనేవి మనం ఎలా చెప్తే అలా ఉంటుంది. ఇలా చేసినప్పుడు మాత్రమే ఈ హిడెన్ ఫ్యాట్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది, లేదంటే మనము ఫ్యాట్ కంట్రోల్లో ఉండాల్సి వస్తూ ఉంటుంది. ఇలా చేయడం వల్ల మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, తద్వారా మన బాడీ ఫ్యాట్ అనేది బర్న్ అవుతూ ఉంటుంది, అలాగే మన మెటబాలిజం అనేది ఫాస్ట్గా ఉంటూ మనం ఏదైతే యంగర్ లుక్ని కోరుకుంటూ ఉన్నామో దాన్ని మనం గెయిన్ చేసుకోవచ్చు. దాంతోపాటు బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై అవుతూ ఉండటం వల్ల మన బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది కూడా యాక్టివ్గా ఉంటుంది. మరి ఇవన్నీ చేయడానికి మన దగ్గర అసలు టైం లేదా? అందుకే మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి మీరు వెల్నెస్ అని కామెంట్ చేసినట్లయితే మీకు తప్పకుండా 1-to-1 కాల్ ద్వారా గైడెన్స్ అనేది సపోర్ట్ చేస్తూ ఉంటాము. అలాగే ఒక 21 డేస్ లైఫ్ స్టైల్ ఛాలెంజ్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే ఒక థంబ్ సింబల్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు.